అసలు నాకేమైంది? ఎందుకు నేను అసలు వీడియోస్ ఆపేసాను అనేది ఈ వీడియోలో చెప్పేస్తాను. వీడియో తీయడానికి గూడా అస్సలు ఇంట్రెస్ట్ లేదు నాకు. పైకి ఏదో మంచిగా కనిపించినా కూడా మనసు మాత్రం అంత తొందరగా కోలుకోదని నాకు అర్థమైంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఎప్పుడు కూడా ఇంత గ్యాప్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు తీసుకోవాలని అనుకున్నాను. ఇక్కడ విన్నాను నేను, కష్టాలు చెప్పి రావు కాలం మన కోసం ఆగదనేసి. నాకు తెలుసు కాలం మన కోసం ఏమీ ఆగిపోదు. ఈ పోటీ ప్రపంచంలో బ్రతకాలంటే ప్రపంచంతో పోటీ పడాలి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒంట్లో ఓపిక లేకపోయినా ప్రపంచంతో పోటీ పడుతున్నా కూడా ఎప్పుడు ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతానే ఉంటది. పోనీ జీవితంలో ఒక్క అడుగు ముందుకేద్దామన్నా కూడా సంవత్సరాల కొద్దీ కష్టపడాలి. అదే ఒక్క అడుగు వెనక్కి పడ్డానికి ఒక 10 నిమిషాల టైం కూడా పట్టదు. అలాంటి సిచ్యువేషన్నే మేము ఇప్పుడు ఫేస్ చేసాము. నిజానికి అది గుర్తు తెచ్చుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్‌ని చూసిన కొందరేమో నవ్వుకుంటున్నారు. మరికొందరేమో బాధపడుతున్నారు. ఆ కొందరి గురించి నేనైతే అస్సలు పట్టించుకోలేదు. కానీ ఒకటే బాధ, మేము మాకు తెలిసి ఎవ్వరికీ ఏ అన్యాయం చేయలేదే. మాకే ఎందుకిలా జరుగుతుందని అనిపించింది ఆ క్షణంలో. ఆ రోజు మా పెద్దోడి బర్త్‌డే. మా డే చాలా హ్యాపీగా అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే ఆ రోజు. ఆ ముందు రోజే అనుకున్నాము అంతా మంచిగా సెలబ్రేషన్స్ చేయాలి. వాడిని హ్యాపీగా చేయాలి అనుకున్నాము. ఆ డే అంతా కూడా అలానే గడిచిపోయింది. నిజం చెప్పాలంటే ఫుల్ హ్యాపీగా ఉన్నాం అందరము. ఆ రోజు మేమైతే చాలా ప్లాన్స్ చేసుకున్నాము వాడిని హ్యాపీగా ఉంచడానికి. పొద్దున్నే అందరం లేచి పనులన్నీ చకచకా చేసుకున్నాము. ఫామ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాము. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. కానీ ఈవినింగ్ వెళ్దాంలే అనేసి ఇంకా మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. మా పెద్దోడేమో 1 వీక్ నుంచి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడనమాట. బర్త్డే వచ్చేస్తుంది, అమ్మమ్మ వాళ్ళని కూడా పిలవాలి అనేసి ఒక 1 వీక్ నుంచి ఎర్లీ మార్నింగ్ లేవడము, అమ్మమ్మ వాళ్ళకి ఫోన్ చేసేవాడు. వాడైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉండే. సో మేము ఎప్పట్లానే ఫామ్ దగ్గరికి వెళ్ళి అన్ని పనులు కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాము. వాడితో కేక్ కట్ చేయించాలి, టెంపుల్కి వెళ్ళాలని. నిజానికి వాడు తెలుసా ఆ రోజు పొద్దున్నే పూజ చేశాడు ఇంట్లో. టెంపుల్కి ఈవినింగ్ వెళ్దాంలే అనేసి ఆ రోజు పొద్దున్నే మంచిగా పూజ చేశాడు. కానీ అప్పుడే ఇలా అవుతుందని అనుకోలేదు. ఒకే ఒక్క వానగాలితో మేము ఎంతో ఇష్టంతో కష్టపడి కట్టుకున్న షెడ్లన్నీ కూలిపోయాయి. ఆ రోజు అర్ధరాత్రి 11 అయింది అనుకుంటా. ఆ టైంలో వానగాలి ఘోరంగా వచ్చిండే. ఆ వానగాలికి మేము వేసుకున్న షెడ్లన్నీ కూడా కూలిపోయినాయి. అది చూసినప్పుడు మనసుకు అస్సలు తట్టుకోలేకపోయాము. వినే మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ అది చూసిన మాకు మాత్రం చాలా కష్టంగా ఉండే. ఎందుకంటే ఎంతో ఇష్టంగా చాలా అంటే చాలా కష్టపడి 2 ఇయర్స్ వరకు ఈ షెడ్లే ఉండే అనమాట. ఎప్పుడు ఇలా ఇబ్బంది కాలేదు. అంతేకాకుండా ప్రేమగా పెంచుకున్న మొక్కలన్నీ కూడా వేర్లతో సహా ఊడి బయటికి వచ్చేసాయి. ఇంకా చూడాలి మా పరిస్థితి ఘోరము. నేను దేవి అయితే అది చూసిన వెంటనే వెయిట్ చేశాము. ఇంత నష్టం జరిగినా కూడా ఒక్క మంచి విషయం ఏంటంటే ఆ క్షణం వరకు కూడా నేను చాలా బాధపడ్డా. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కదా, మాకే ఎందుకు ఇలా దేవుడు చేస్తున్నాడు అని. కానీ మనుషుల రూపంలో ఆ దేవుడే వచ్చాడు అనుకున్నాను. ఎందుకంటే అర్ధరాత్రి అన్ని షెడ్లు కూలి కోళ్ళపైన పడ్డప్పుడు ఏమీ తోచని పరిస్థితి మాకు. అసలు ఏం చేయాలో అర్థం కాలే ఆ సిచ్యువేషన్ లో. అప్పుడే ఒక్క ఫోన్ చేయంగానే ఎంత మంది వచ్చారంటే అసలుకి చాలా మంది వచ్చారు. ఆ టైంలో మళ్ళీ వర్షం పడేలా ఉంది. అయినప్పటికీ కూడా ఏది పట్టించుకోకుండా చాలా సేఫ్గా కోళ్ళన్నింటిని కూడా వాళ్ళు కాపాడారు. నిజానికి వాళ్ళందరికీ నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను ఎప్పుడు కూడా. ఇదంతా జరిగి కూడా 10 డేస్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో వీడియోస్ తీయాలన్న ఆలోచన ఎక్కడొస్తుంది? ఎందుకంటే మేము చేసే పని కష్టంగా కాదు, ఇష్టంగా చేస్తున్నాము. ప్రతి కోడిని కూడా చిన్న పిల్లప్ప నుంచి చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తున్నాం కదా. వాటిని అలా చూసేసరికి చాలా బాధ అనిపించింది మాకైతే. అయినా ఆ దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం అయితే జరగలేదు. కోళ్ళన్నీ కూడా చాలా సేఫ్ గా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ షెడ్ వేయడం అయితే స్టార్ట్ చేసేసినాము. అయినా మనలాంటి ఈ మిడిల్ క్లాస్ లైఫ్లలో ఇలా లైఫ్ పైన ఒక అడుగు ముందేద్దాం అనుకునేసరికి దెబ్బ మీద దెబ్బ పడుతుంటే ఇంకా జీవితం అంటే విరక్తి రాదా చెప్పండి. నాకైతే చాలా కష్టంగా ఉంది అబ్బా. మళ్ళీ లైఫ్ అంతా మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలా అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు షెడ్లన్నీ వేయాలంటే చాలా కష్టం తెలుసా. ఆ రోజు వాడి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరుపుకోనే లేదు మేము. ఆ టైంలో వాడి ఫేస్ ని చూసి చాలా బాధ అనిపించింది. కానీ వాడికి అర్థమయ్యేలా చెప్పాము. వాడు కూడా పాపం వాడైతే మమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టలేదు. మాకే చాలా బాధ అనిపించింది. ఇలా జరిగిన 5 days కి కేక్ తీసుకొచ్చి అమ్మమ్మ వాళ్ళని అంటే మామ వాళ్ళని పిలిపించి కేక్ అయితే కట్ చేయించాము. అప్పుడు వాడి ఫేస్ లో హ్యాపీనెస్ అయితే చిన్నపిల్లలు కదా, సిచ్యువేషన్స్ అవన్నీ వాళ్ళకి ఏం అర్థం అవుతాయి. అందుకనేసి ఇంకా మళ్ళీ సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్ గా కాకపోయినా చిన్నగా కేక్ కటింగ్ అయితే చేసాము. ఇప్పుడైతే షెడ్లు అయితే వేసాము. కానీ చిన్న వర్క్స్ అయితే మిగిలిపోయాయి. వాటన్నింటికి సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది. ఆ తర్వాత నేను కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తాను. అదన్నమాట. నా హెల్త్ అయితే బాగానే ఉంది. కానీ పరిస్థితులు ఇలా జరగడం వల్ల వీడియోస్ అయితే ఆపేశాను.